మొదటిగా తండ్రి అయిన దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ రాత్రికాల సమయంలో చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దినమందు మనము మత్తయి సువార్తను ఆలోచన చేస్తూ ఉన్నాం. 24వ అధ్యాయాన్ని ఈ యొక్క దినమందు ఆలోచన చేయాలి. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము చాలామంది అపార్థాలు చేసుకుంటున్నటువంటి అధ్యాయము. కాబట్టి మనం అపార్థం చేసుకోకుండా, సందర్భాన్ని విడిచిపెట్టకుండా, సందర్భాన్ని గ్రహిస్తూ దీన్ని అపార్థం చేసుకోకుండా గ్రహించడానికి మనం ఈ యొక్క దినమందు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 2 పేరాగ్రాఫ్లు ఉన్నాయి. ఆ 2 పేరాగ్రాఫ్లో మొదటి పేరాగ్రాఫ్ దేవాలయపు అంతం గురించి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు ఒక పేరాగ్రాఫ్. ఈ పేరాగ్రాఫ్లో దేవాలయపు అంతమును గురించి యేసు ప్రభు చెప్పినట్లయితే ఆ అంతం గురించి మాట్లాడినప్పుడు శిష్యులు ఈ దేవాలయం అంతానికి కొన్ని సూచనలు ఏంటో అడుగుతారు. అడిగిన తర్వాత యేసు ప్రభు ఇది అంతం కావడానికి జరగవలసినటువంటి సూచనలు ఇవి, జరగవలసినటువంటి సంఘటనలు ఇవి అని తెలియజేసిన సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుతాం. వాస్తవానికి ఈ యొక్క 23వ అధ్యాయంలో కంటిన్యూగా 24వ అధ్యాయము అన్నది స్టార్ట్ అయింది. ఎలా కంటిన్యూగా స్టార్ట్ అయిందో మనము కొన్ని వచనాలు చదువుకొని 24వ అధ్యాయంలోకి రావడానికి ప్రయత్నం చేద్దాం. లేదా 24వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. 24వ అధ్యాయం మొదటి వచనం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపు వచ్చేది. దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుంటే శిష్యులు ఆ దేవాలయాన్ని యేసు ప్రభుకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే దేవాలయం గొప్పతనాన్ని యేసు ప్రభుకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు శిష్యులు. అది విషయం. ఆ యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపు వచ్చేది. యేసు ప్రభువు తన యొక్క శిష్యులు దేవాలయం చూడు ప్రభువా, ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో అని యేసు ప్రభువుకు దాన్ని చూపించడానికి శిష్యులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తే ఇప్పుడు యేసు ప్రభు ఏమని అంటున్నాడు అంటే 2వ వచనంలో, అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో. యేసు ప్రభువుకు శిష్యులు ఏం చేస్తున్నారు అంటే ఈ దేవాలయం చూడండి. ఆ దేవాలయం ఏ దేవాలయం అంటే యెరూషలేము దేవాలయం. యెరూషలేము దేవాలయాన్ని చూపిస్తూ, ప్రభువా ఈ కట్టడాలను చూడు, వెండి బంగారాలతో కట్టబడింది. ఈ మందిరము ఒక గొప్పతనము గురించి వాళ్ళు శిష్యులు మాట్లాడుతున్నారు యేసు ప్రభు దగ్గర. మాట్లాడితే యేసు ప్రభు ఏమని అంటున్నాడు అంటే, మీరు ఈ దేవాలయం చూస్తున్నారు కదా, ఈ దేవాలయంలో రాతి మీద రాయి ఒక్కటైనా ఉండకుండా నాశనం అయిపోద్ది అనేసి మాట్లాడుతున్నాడు. ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడో 23వ అధ్యాయంలో నుంచి మనం చదువుకుని వస్తే ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం నుంచి చదివితే మనకు 37వ వచనం కాదు 35వ వచనం నుంచి చదివితే ఇంకా అర్థమవుతుంది. 35వ వచనం నుంచి మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం నుంచి నీతిమంతులైన హేరోదు
కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. అక్కడ ఆ తరము వారి గురించి మాట్లాడుతున్నాడు. మీ మీదకి వస్తుంది అని చెప్పి ఇప్పుడు 36వ వచనంలో ఇలాగ చెప్పేసాడు. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అది ఆ యొక్క ఉగ్రత అన్నది ఎవరికి వస్తుంది అంటే ఈ తరము వారికి, ఈ తరము వారికి వచ్చును అనేసి. అంటే ఆ తరము అంటే ఆ యేసు ప్రభు బ్రతికున్న కాలంలో ఎవరైతే ఆ తరము ఉన్నారో ఆ తరము వారి మీదకి ఏమొస్తుంది అంటే ఉగ్రత అనేది వస్తుంది అంట. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో చెప్తున్నాను అని చెప్పి ఇప్పుడు 37వ వచనంలో యెరూషలేమా అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏ దేవాలయం గురించి 24వ వచనంలో మాట్లాడాడో ఆ దేవాలయం పేరే ఏ పేరు అంటే యెరూషలేము. యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి ఇక్కడ విషయాన్ని మాట్లాడుతున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకునేనో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటుంది కానీ మీరు వెళ్ళకపోతే దేవుడు ఏమని అంటున్నాడు అంటే ఎన్నోసార్లు మిమ్మల్ని కాపాడాను. ఒక కోడి తన యొక్క పిల్లలకు ఎలాంటి భద్రత ఇస్తుందో అలాంటి ఒక భద్రతను మీకు ఇవ్వాలనేసి నేను అనుకున్నాను, కానీ మీరు ఒప్పుకోలేదు, వెళ్ళకపోతే మీరు ఒప్పుకోలేదు అనేసి చెప్పి 38వ వచనంలో ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడని మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. ఇది కంటిన్యూగా 24వ అధ్యాయం. ఇప్పుడు ఆ యెరూషలేము గురించి మాట్లాడి ఇప్పుడు యెరూషలేము దేవాలయం నుంచి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే బయటకు వస్తున్నాడు. యెరూషలేము దేవాలయం నుంచి బయట వస్తున్నాడు. బయట వస్తుంటే ఇప్పుడు శిష్యులు ఏమని మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయం మొదటి వచనం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా 24వ అధ్యాయం మొదటి వచనం. ఆయన శిష్యులు ఆ దేవాలయ పట్టణంలో ఆయనకు చూపింపవచ్చింది. మీరు గమనించండి, 23వ అధ్యాయంలో యెరూషలేము అనేసి క్లియర్ గా మాట్లాడేశాడు. యెరూషలేమా ప్రవక్తలను చంపుచూ వచ్చిన దాన. ఒక కోడి తన పిల్లలను ఎలాగూ రెక్కల కింద దాస్తుందో అలాగూ మిమ్మల్ని నేను కాపాడుతూ వచ్చాను, అయినప్పుడు మీరు రమ్మలేకపోతే అంటే మీరు ఒప్పుకోలేదు, నేను మీకు భద్రత ఇవ్వాలంటే ఒప్పుకోలేదు అని చెప్పి ఇప్పుడు ఆ యెరూషలేము దేవాలయం నుంచి యేసు ప్రభు బయటకు వస్తున్నాడు. ఆ దేవాలయం నుంచి బయటకు వస్తుంటే శిష్యులు, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆ దేవాలయం గురించి, యెరూషలేము యొక్క దేవాలయం గురించి గొప్పగా చూపిస్తున్నారు యేసు ప్రభువు. ప్రభువా, ఈ కట్టడలు చూడు, ఈ కట్టడలు ఎంతో ఉన్నతమైనవి, వెండి బంగారంతో కట్టబడినవి అని యేసు ప్రభువుకు మొదలు పెట్టారు శిష్యులు. మొదలు పెడితే యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడలు ఆయనకు చూపింపవచ్చాయి. 2వ వచనంలో అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని. అంటే యెరూషలేము దేవాలయము నాశనం అయిపోతే, యెరూషలేము యొక్క దేవాలయము నాశనం గురించి ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడిస్తే శిష్యులు ఏమని అడుగుతున్నారో 3వ వచనం. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవి అని ప్రశ్న. 2 ప్రశ్నలు అడగలుగుతాయి. అంటే ఒకటే సందర్భం ఒకటే, కానీ 2 ప్రశ్నలు అడగలుగుతాయి.
ఇవి ఎప్పుడు జరుగును? ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు నీ రాకడకును యుగ సమాప్తికి. సూచనలే. శిష్యులు యేసు ప్రభువును అడుగుతున్నారు, ఇది ఎప్పుడు జరుగునో? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలే. యుగ సమాప్తి అనేసి అంటే దేనికి యుగ సమాప్తి అవుతుంది అంటే దేవాలయానికి. అంతేగాని చాలా మంది ఏమని అంటారు అంటే ఇది క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ గురించి, ఈ యుగ అంతాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనేసి అనుకుంటారు. చాలా మంది అలా బోధించే వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి సందర్భం అది కాదు. సందర్భం ఏమిటంటే యెరూషలేము గురించి, యెరూషలేమా ప్రవక్తలను చంపుతూ వచ్చిన దాన. ఒక కోడి తన యొక్క పిల్లలను ఎలాగో కాపాడుతుందో అలాగే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తే మీరు ఒప్పుకోలేదు అనేసి మాట్లాడుతూ ఆ దేవాలయం నుంచి యేసు ప్రభు బయటకు వస్తున్నప్పుడు శిష్యులు దేవాలయం గొప్పతనాన్ని చెప్పడానికి యేసు ప్రభు దగ్గర వచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఆ దేవాలయం నాశనం గురించి మాట్లాడితే సరే ప్రభు అది నాశనం అయిపోతుంది, కానీ అది ఎప్పుడు జరుగుతుంది, దానికి సూచనలేవి, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి, ఆ సూచనలు మాకు తెలియజేయ అనేసి యేసు ప్రభుని అడిగితే ఎప్పుడు మాట్లాడుతున్నాడు సూచనల గురించి. యేసు వారితో ఇట్లా నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నది. అది అంటే ఏం జరుగుతుంది అంటే ఇవి జరిగే ఒక సమయంలో మోసం జరుగుతుంది అంట. ఎవరు కూడా మీరు మోసపోవద్దు, మోసం జరుగుతుంది అని మాట్లాడాడు. ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచలేరు. మొట్టమొదటిది ఏమిటంటే మోసాలు జరుగుతుంది. ఆ మోసాలు ఏమిటంటే నా పేరిట నేనే క్రీస్తు అని వేరొకడు వస్తాడు. నేనే క్రీస్తు అని వేరొకడు వచ్చి అనేకులను మోసపుస్తారు. అలాంటి మోసాలు జరిగితే మీరు సూచన అన్నది మీరు గ్రహించాలి. దేనికి సూచన అంటే ఈ దేవాలయ నాశనానికి సూచన ఇది. అనేక మంది మోసపుస్తారు, అనేక మంది మోసపుచ్చడానికి అనేక మంది వస్తారు. నేనే క్రీస్తునని చెప్పుకునే వచ్చే వాళ్ళు ఉన్నారు, కాబట్టి మీరు మోసపోవద్దు అనేసి మాట్లాడు. ఇది ఒక సూచన 6వ వచనంలో. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. ఇంకొకటి ఏమిటి అంటే యుద్ధాలు జరుగుతాయి. యుద్ధములు జరుగును, ఇంకా యుద్ధ సమాచారాలు వినబడుతుంది. యుద్ధాలు జరుగుతుంది కాబట్టి యుద్ధ సమాచారాలు వినబడుతుంది. దేనికి ఈ సూచనలు అంటే ఇది నాశనానికి, దేవాలయం యొక్క నాశనానికి సూచనలు. అనేక మంది మోసపుస్తారు, మీరు మోసపోకుండా చూసుకోండి. నేనే క్రీస్తు అని చెప్పి అనేక మందిని మోసపుచ్చే వారు వస్తారు. అలాంటి వారు వచ్చారంటే మీరు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే దేవాలయం నాశనం దగ్గర పడుతుంది అని. రెండవది యుద్ధాలు జరుగుతాయి. యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. తర్వాత మీరు కలవరపడకుండా చూసుకునుడి. ఇది జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. అంతము దేనికి అంతము అంటే దేవాలయానికి అంతము వెంటనే రాదు. అంతేగాని యేసు ప్రభు యొక్క రాకడ అంటే రెండవ రాకడికి అనేసి మనం అనుకోకూడదు. ఎందుకంటే సందర్భము ఎత్తి మాట్లాడే వారం అయితే కలవరపడకూడదు. అంటే మీరు కలవరపడవద్దు. అంతమన్నది ఇవి జరిగినా కానీ అంతమన్నది వెంటనే రాదు. అంతమన్నది వెంటనే రాదు అంట. ఈ సూచనలు జరుగుతాయి. అనేక మంది వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి మోసపుస్తారు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. మీరు కలవరపడవద్దు. అంతము వెంటనే రాదు. ఏ అంతము మాట్లాడుతున్నాడు అంటే దేవాలయ అంతముల గురించి, అంతేగాని ఈ యుగాంత అంతం గురించి కాదు.
అంతము వెంటనే రాదు. 7వ వచనంలో జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేస్తారు. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం అంట. రాజ్యం మీదికి రాజ్యమును లేస్తారన్నమాట. ఇవి దేనికి సూచనలు అంటే దేవాలయ నాశనానికి. ఈ యొక్క నాశనాన్ని గురించి యేసు ప్రభు చెప్తున్నట్టు సూచనలు ఇవి. అనేక మందిని మోసపుస్తారు. యుద్ధముల గురించి, యుద్ధ సమాధుల గురించి మీరు వింటారు. కలవరపడవద్దు, అంతమంది వెంటనే రాదు, దేవాలయం అంతమంది వెంటనే రాదు. జనం మీదకి జనం లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు అని చెప్పిన తర్వాత 8వ వచనంలో అక్కడక్కడ కరువులు, భూకంపములు జరుగుతాయన్నమాట. అనేక చోట్ల కరువులు, తర్వాత భూకంపాలు జరుగుతాయండి. కరువులు, భూకంపములు జరుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అనేసి అన్నాడు. అంతం వెంటనే రాదు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అన్నాడు. ఏ యొక్క వేదనలకు ప్రారంభం అంటే యెరూషలేము యొక్క దేవాలయం నాశనానికి అది ప్రారంభం అంటే ఈ సూచనలు మొత్తం. మోసపుస్తారు, యుద్ధములు ఈ గురించి, యుద్ధ సమాధుల గురించి వింటారు. మీరు కలవరపడవద్దు, అంతమన్నది వెంటనే రాదు. జనం మీదకి జనం లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు, కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవంతా వస్తున్నప్పుడు మీరు గ్రహించాల్సింది ఏమిటంటే ఇవి వేదనలు ప్రారంభము. అంటే దేవాలయ నాశనానికి ప్రారంభము మాత్రమే, అంతమన్నది వెంటనే రాదు అనేసి చెప్తున్నాడు. 9వ వచనంలో అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపారు. మిమ్ము అనేసి మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవరికి అంటే శిష్యులు. జనులు మిమ్ము అనేసి మాట్లాడుతున్నాడు. ఎవరికి అంటే శిష్యులకు లేదా అపోస్తులకు. మిమ్ము అనేకులు చంపుదురు. అంటే మిమ్మల్ని చాలా మందిని చంపిస్తారు. తర్వాత మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడుదురు. నా యొక్క నామమును బట్టి, నా నామం నిమిత్తం ద్వేషింపబడతారు అనేకుల చేత. అనేక మంది చేత మీరు ద్వేషింపబడతారు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు. అనేక మంది మిమ్మల్ని ద్వేషిస్తారు. మిమ్మల్ని నా నామం నిమిత్తము జనులు చంపేస్తారు. మీరు ద్వేషింపబడతారు. 11వ వచనం అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుస్తారు. అంటే అనేకమైన అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారన్నాడు. అబద్ధ ప్రవక్తలు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును అని. మీరు ఇందులో మీరు గమనించాలి,
ఇవి అంతా జరుగుతుంటే ఏమవుతుందంటే అనేకుల యొక్క ప్రేమ ఏమవుతుందంటే చల్లారుతుంది అంట. అనేక మంది యొక్క ప్రేమ చల్లారుతుంది. ఇవి దేనికి సూచనలు అంటే ఈ యొక్క దేవాలయ నాశనానికి సూచనలు. ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఇవి సమాప్తికి సూచనలు ఏవి అని అడిగితే యేసు ప్రభు ఇన్ని యొక్క కారణాలు చూపించాడు. అనేక మంది యొక్క ప్రేమ చల్లారిపోతుంది, అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది అంటే తర్వాత ఏమనిసంటే 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమంతటా ప్రకటింపబడును. సువార్త అన్నది ప్రకటింపబడుతుందంట సర్వలోకమునకు. సర్వలోకమునకు సువార్త ప్రకటింపబడుతుంది. సర్వలోకమునకు సువార్త ప్రకటింపబడుతుంది. తర్వాత అంతం వస్తుంది. తర్వాత అంతం వచ్చింది. మీరు గమనించండి, సర్వలోకములకు సువార్త అన్నది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ దేవాలయ నాశనానికి ముందు జరుగుతుంది. అనేక మంది సర్వలోకములకు సువార్త ప్రకటింపబడిన తర్వాత అంతం వస్తుందని, అది రెండో రాకడ అని బోధించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చెప్పింది రెండో రాకడ గురించి కాదు. దేవాలయము నాశనానికి ముందు సర్వలోకములకు సువార్త అనేది ప్రకటింపబడుతుంది. ఆల్రెడీ ప్రకటింపబడింది. ఎలాగ ప్రకటింపబడింది అంటే మొదటి శతాబ్దంలోనే ప్రకటింపబడింది. సర్వలోకమునకు కొలసీలకు రాసిన పత్రిక, కొలస పత్రిక మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. సర్వలోకమునకు సువార్త ప్రకటింపబడితే అంతం వస్తుంది, అది రెండో రాకడ కాదు. అనేక మంది రెండో రాకడ అని బోధించే వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ చెప్పబడింది రెండో రాకడ గురించి కాదు. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న అది సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి నేడ ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతే. ఇక్కడ పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు అంటే సర్వలోకమునకు సువార్త అనేది ప్రకటింపబడింది అనేసి మాట్లాడుతున్నాడు. పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త అనేసి అన్నాడు. అంటే సర్వలోకమునకు సువార్త అనేది ప్రకటింపబడింది. ఎప్పుడు అంటే మొదటి శతాబ్దంలోనే అంటే అప్పటికి దేవాలయం నాశనం అవ్వలేదు. దేవాలయం నాశనానికి ముందుగానే సర్వలోకమునకు సువార్తను ప్రకటింపబడింది. కానీ నేటి బోధకులు ఎలాగో బోధిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలి, అప్పుడు సర్వలోకమునకు సువార్త అందిన తర్వాత ఈ భూలోకము నాశనం అవుతుంది అని బోధించేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చెప్పబడింది దేవాలయ నాశనానికి ముందుగా సర్వలోకమునకు సువార్త అందుతుంది అని యేసు ప్రభువు చెప్పాడు. నాశనానికి ముందు సూచనలను యేసు ప్రభు చెప్పాడు. అంతేగాని ఇది యుగాంతమునకు అంటే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో జరిగే యుగాంతమునకు గురించి కాదు. ఇది మొదటి పేరాగ్రాఫ్. ఇప్పుడు రెండో పేరాగ్రాఫ్ ఏమిటి అంటే
రెండో పేరాగ్రాఫ్, మనుషు కుమారుని యొక్క రాక. మనుషు కుమారుని యొక్క రాక. మత్తయి సువార్త 24 అధ్యాయము 15వ వచనం నుంచి చివరి వచనం వరకు కూడా, చివరి వచనం కాదు, 35వ వచనం కూడా, 35వ వచనం వరకు మనిషి కుమారుని యొక్క రాక. ఈ మనిషి కుమారుడు అంటే ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క రాక. యేసు ప్రభు రెండో రాక గురించి కాదు. యేసు ప్రభు యొక్క రాక దేని గురించి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాకనంటే దేని గురించి యేసు ప్రభు రావాల్సిన అవసరం ఏర్పడింది అంటే ప్రవచనాలు నెరవేరాలి. ఆ ప్రవచనం ప్రకారంగా దేవాలయం అనేది నాశనం అవ్వాలి. ఆ ప్రవచనం ప్రకారం మనిషి కుమారుడు యేసు ప్రభు అన్నది రాకానికి జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఇప్పుడు మనం చదువుతాం. 15వ వచనం చదువుతాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక అనేసి దానియేలు ద్వారా చెప్పబడిన ప్రవచనాన్ని గురించి ఇప్పుడు మనము లేవనెత్తాలి. ఇది చాలా పెద్ద సబ్జెక్టే, అయితే నేను సమయం బట్టి నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దానియేలు ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనము, ఆ ప్రవచనాన్ని ఏంటో చదివితే అప్పుడు గ్రహిస్తాడు అంట. ఇప్పుడు ప్రవచనం చదువుకున్న వాళ్ళు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ప్రవచనం ఉంది. ఆ ప్రవచనము దేని గురించి ఉంది అంటే ఇప్పుడు చదువుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల్లో సందర్భం ఉంది. ఆ సందర్భంలో చెప్పబడిన యొక్క ప్రవచనము చదివేవాడు ఈ సంఘటన జరిగితే గ్రహిస్తాడు. నేను వింటిని గాని, దానియేలు అంటున్నాడు, నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. అప్పుడు మీరు గమనించినప్పుడు దానియేలు అడుగుతున్నాడు, విన్నాడట, దాన్ని గ్రహించలేదు. అప్పుడు దానియేలుకి గ్రహింపు కాకపోతే ఇప్పుడు అడుగుతున్నాడు, నా ఏలిన వాడా వీటికి అంతమేమని నేను అడుగుతా. ఇప్పుడు దానియేలు అడిగాడునంట, నేను విన్నాను, దీనికి అంతమెప్పుడు అనేసి అడిగాడునంట. అడిగితే అతడు 9వ వచనం, అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు, అది ఈ సంగతులు ఎప్పుడో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాడు. అంటే దానియేలు ప్రవచనాలు మాత్రమే రాసాడు, కానీ గ్రహించలేదు. ప్రవచనాలు ఎవరైతే రాశాడు దాన్ని అర్థం చేసుకోలేదు అంట, కష్టమైపోయింది. అప్పుడు అడిగాడు, వీటికి అంతం ఎప్పుడు అని. ఇవి నీ గురించి కాదు, దానియేలు ఊరకుండు, ఇవి అంత్యకాలంలో జరగనై ఉన్నవి అనేసి మాట్లాడుతున్నాడు. ఈ అంత్యకాలంలో జరిగే దాని గురించి ఇప్పుడు దానియేలు రాస్తున్నాడు. ఆ రాస్తుంది ఏమిటో ఇప్పుడు మనం చదువుదాం 10వ వచనం నుంచి. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మూలను అగుదురు, దుష్టులు దుష్టకార్యము చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతుడు గ్రహించదు. అది ఈ విషయం మనం గుర్తించాలి. బుద్ధిమంతులు అయితే గ్రహిస్తారు. బుద్ధిమంతులు ఎవడైతే బుద్ధిమంతుడో, ఈ మాట మీరు గుర్తించండి, బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తాడంట. మత్తయి సువార్తలో చదువువాడు గ్రహించును గాక అని ఎందుకన్నాడు అంటే బుద్ధిమంతుడు మాత్రమే గ్రహిస్తాడు అని చెప్పాడు. చెప్పాడు దానియేలు బుద్ధిమంతుడు మాత్రమే గ్రహిస్తాడు అనేసి అన్నాడు. యేసు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇది చదువువాడు గ్రహిస్తాడు అని యేసు ప్రభు మాట్లాడాడు. చదువువాడు గ్రహిస్తాడు అన్నాడు. ఇప్పుడు 11వ వచనం, అది ఈ విషయాన్ని లేవనెత్తి మాట్లాడు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగజేయు
హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములు కలుగును. అది 1290 దినములగును. ఇక్కడ లెక్క చెప్పాడు. 1900 చూడండి ఒకసారి. 1290 దినం. 1290 దినాలు 1290. ఈ 1290 దినాలు అనే ఒక సింబలిక్ చెప్తున్నాడు. ఆ 1290 దినాలు జరుగుతుంది ఎప్పుడు అంటే హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలిపివేయబడుతుంది అన్నమాట. 11 అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగుచి హేయమైన దానిని నిలబెట్టు వరకు హేయమైన వస్తువు అనేసి మాట్లాడు. దీన్ని మీరు మనసు పెట్టండి. హేయ వస్తువు అంటే ఏమిటి అంటే విగ్రహము. హేయ వస్తువు అంటే విగ్రహము పరిశుద్ధ స్థలంలో అంటే యెరూషలేము దేవాలయంలో నిలబెట్టే ఒక దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. హేయ వస్తువులు అంటే పరిశుద్ధ స్థలంలో విగ్రహం నిలబెడతారు అని దానియేలు ప్రవచించాడు. ఆ విగ్రహం నిలబెట్టే కాలము గురించి మాట్లాడి 1290 దినాలు పడుతుంది. ఈ సింబలిక్ యొక్క భాష. సింబలిక్ భాషలో ఈ యొక్క సింబలిక్ అంకె చెప్పడం జరిగింది. 1335 దినములు. 1335 ఈ యొక్క దినాలు కూడా చెప్పాడు. ఇక్కడ రెండు చెప్పడం జరిగింది. హేయ వస్తువు యొక్క నిలబెట్టే దాని గురించి మాట్లాడాడు. తర్వాత 1335 దినములు తాలుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. నీవు అంత్యకాలం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ బంధులో నిలిచేదవు అని అన్నాడు. ఇక్కడ ఈ 2 అంకెలు చెప్పడం జరిగింది. ఎప్పుడునంటే పరిశుద్ధ స్థలంలో అంటే యెరూషలేము దేవాలయంలో ఈ హేయ వస్తువు రోమా చక్రవర్తి దేవాలయాన్ని తగలబెట్టడానికి వచ్చి అక్కడ తన యొక్క విగ్రహాన్ని పెడతాడు అని అతని గురించి చెప్పినటువంటి ప్రవచనం ఇది. తర్వాత మరొక 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఆ సంఘటన గురించే 9వ అధ్యాయం కూడా మాట్లాడాడు. 9వ అధ్యాయం 24, 27 వచనం వరకు 24 నుంచి 27 వచనం వరకు. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును యుగాంతము వరకు నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమును 70 వారములు విధింపబడెను. అది ఇక్కడ ఎంత అనేసి అన్నాడు అంటే 70 వారాలు. ఇక్కడ 1290 దినాలు అన్నాడు. తర్వాత 1135 దినాలు అనేసి అన్నాడు. ఇక్కడ 70 వారాలు అనేసి అన్నాడు. ఈ 70 వారాలు దేని గురించి మాట్లాడుతున్నాడో మనము వివరణలోకి వెళ్ళే ముందుకి చదువుదాం. 25వ వచనంలో యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని ఇక్కడ ఎక్కడి నుంచి 70 వారాలు మాట్లాడుతున్నాడు అంటే యెరూషలేము యొక్క దేవాలయము కట్టాలనే ఒక ఆజ్ఞ అన్నది బయలుదేరింది. ఆజ్ఞ బయలుదేరిన కాలం నుంచి తర్వాత మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందర
దినముల యందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. అది ఇక్కడ మీరు గమనించండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆజ్ఞ బయలుదేరి మొదలుకొని అభిషిక్తుడు అనేసి అన్నాడు. అక్కడ మెస్సియా అంటుంది. మెస్సియా వచ్చే వరకు అంటే క్రీస్తు ప్రభు చనిపోయే వరకు, క్రీస్తు ప్రభు యొక్క మరణం వరకు ఆజ్ఞ బయలుదేరి మొదలుకొని యేసు ప్రభు శిలువ మీద చనిపోయేంత వరకు ఆ పట్టిన కాలం ఎంత అంటే 70 వారాలు అనేసి అన్నాడు. 70 వారాలు అని చెప్పి తర్వాత 62 వారములు అనేసి అన్నాడు. 62 వారాలు, 70 వారాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని మెస్సియా చనిపోయే వరకు. ఎప్పుడు ఆజ్ఞ బయలుదేరింది అంటే మనము ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరిందో ఒకసారి చదువుదాం. ఎప్పుడు ఆజ్ఞ బయలుదేరుతుంది అంటే ఎజ్రా గ్రంథం మొదటి వచనంలో ఆజ్ఞ బయలుదేరుతుంది. ఎజ్రా గ్రంథం మొదటి వచనం ఆజ్ఞ బయలుదేరిన కాలం అది. పారసీక దేశపు రాజైన కోరేసు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేసు మనుషును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. 2వ వచనం, పారసీక దేశపు రాజైన కోరేసు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇది ఆజ్ఞ. ఎప్పుడు అంటే బబులోను చెరలో ఉండి బబులోను చెరలో నుంచి విడిపించిన ఒక దినము, అది ఆజ్ఞ బయలుదేరిన యొక్క దినము. ఆ ఆజ్ఞ బయలుదేరిన దినము మొదలుకొని యేసు ప్రభు మెస్సియా సిలువలో వేసేంత వరకు సుమారుగా చెప్పిన సింబలిక్ భాష ఏమిటంటే 70 వారాలు పడుతుంది అనేసి అన్నాడు. 70 వారాలు అనేసి అన్నాడు. ఇంకా మరొక వచనం చదువుతాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 13-14 వచనాలు. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. అది ఏమనగా అనుదిన బలి గూర్చియు. ఇది విషయాన్ని మీరు గుర్తించాలి. అనుదిన బలి, ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాలి. అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన ఏ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాల కింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అని మాట్లాడుకుని అందుకతడు 14వ వచనం గమనించాలి. అందుకతడు 2300 దినములు మట్టుకే అని నాతో చెప్పిను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. తీర్పును గురించి ఇక్కడ మాట్లాడాడు. ఇక్కడ లెక్క చెప్పాడు. లెక్క ఏమిటంటే దాని అన్నాడు అంటే 2300 దినముల మట్టుకు 2300 దినములు అనేసి అన్నాడు. అంటే సింబలిక్ భాష, అది సింబలిక్ భాషలో చెప్పినటువంటి లెక్క. అంతేగాని అంత 2300 సంవత్సరాలు అంత కాలం పట్టింది అనేసి మనం ఖచ్చితంగా చెప్పలేము. అది సింబలిక్ మాత్రమే. ఇప్పుడు ప్రవక్త గ్రంథాలు ఎలా ఉంటాయంటే ఒక విషయాన్ని చెప్పడానికి ఒక సంఘటన అంటే ఒక దాన్ని చూపిస్తాడు. అలాగే ఇక్కడ
మీరు గమనించండి, 1290 దినాలన్నా 1335 దినాలన్నా 70 వారాలన్నా 62 వారాలన్నా 2300 దినాలన్నా ఎప్పుడు గురించి అంటే యెరూషలేము దేవాలయ నాశనం గురించి. దాని గురించి ఇన్ని సంఘటనలు దానిలో రాశాడు. అందుకని యేసుప్రభు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు ఆ విషయం చదువుతాం. 15వ వచనం, మత్తయి 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక అని. ఆ పరిశుద్ధ స్థలంలో హేయవస్తువు ఏమిటంటే విగ్రహము. ఆ విగ్రహం అనేది నిలబెట్టాడనంట. రోమా చక్రవర్తి దేవాలయాన్ని తగలబెట్టించి ఆ దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో అంటే యెరూషలేములో తన యొక్క బొమ్మని విగ్రహంగా కట్టించి నేనే నీ దేవుడిని అనేసి అంటాడంట. అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 70లో జరిగింది. అలాగూ రోమా చక్రవర్తి యెరూషలేమును తగలబెట్టించాడు. అది దేవుని యొక్క తీర్పు. అది తీర్పు. ఆ తీర్పు తీర్చడానికి యేసుప్రభుని యొక్క రాకే ఇది, మనిషి కుమారుని రాక. ఆ తీర్పు దినము, ఆ తీర్పు అనేది ఎలా జరిగిందో, ఎలా జరుగుతుందో ఇప్పుడు చదువుదాం 16వ వచనం నుంచి. యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉన్నవారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు, పొలంలో ఉన్నవాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. ఎందుకు రాకూడదు అని మాట్లాడుతున్నాడు అంటే, రోమా చక్రవర్తి బలమైన సైన్యంతో వస్తాడు యెరూషలేము మీదకి. అప్పుడు యెరూషలేము మీదకి వచ్చినప్పుడు మీరు బయట ఉంటే లోపల ఎలాగండి? భయంకరమైన శ్రమ దినం. అలాంటి ఒక శ్రమ ఎప్పుడు కూడా జరగలేదనంట. అంత శ్రమ అన్నది రోమా చక్రవర్తి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తీర్పు తీరుస్తున్నాడు. దేనికి తీర్పు తీరుస్తున్నాడో మనం 23వ అధ్యాయంలో చదువుకున్నాం. యెరూషలేము ప్రవక్తలను చంపుచూ వచ్చిన దానా అనేసి మాట్లాడాడు. యెరూషలేమును దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అలాంటి తీర్పు తీరుస్తున్నాననేసి చెప్పిన ఆ యొక్క యెరూషలేమును గురించి దేవుడు చెబితే శిష్యులు వచ్చి ఏమని మాట్లాడుతున్నారు? గొప్పగా మాట్లాడుతున్నారు యెరూషలేమును గురించి. ప్రభువా ఈ కట్టడాలను చూడు ఎలా ఉన్నాయని. అప్పుడు యేసు ప్రభు విషయాన్ని ఇప్పుడు తీర్చి మాట్లాడాడు. ఈ యొక్క దేవాలయం రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్ని పడతలో పడుతుంది అనేసి మాట్లాడి వచ్చి దానిని చెప్పినటువంటి ఒక దానిని లేవనైతే యేసు ప్రభు మాట్లాడి ఇప్పుడు ఒక విషయాన్ని తెలియజేశాడు 19వ వచనంలో. అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలించు వారికి శ్రమ అనంట. గర్భిణులు అయితే పారిపోవడానికి అవకాశం ఉండదు, పరిగెత్తలేరు. పాలిచ్చే చిన్నపిల్లలు, పసిపిల్లలు అయితే పరిగెట్టడానికి అవకాశం ఉండదు. రెండు సైన్యము యెరూషలేము మీదకి చుట్టేస్తుంది. అలాంటి యొక్క అలాంటి యొక్క శ్రమ అనేది మీకు కలుగుతుంది. కాబట్టి 20వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వాళ్ళని. ఇక్కడ యేసు ప్రభు ఒక సలహా ఇస్తున్నాడు. సలహా ఏంటంటే పారిపోవలసింది తప్పదు, పారిపోవాలి. ఎందుకంటే దేవుడు తీర్పు అన్నది దాని ద్వారా ముందుగా ప్రవచించాడు. ఇప్పుడు యెరూషలేములో ఉన్న జనులు పారిపోవాల్సిన అవసరం అన్నది ఏర్పడింది. ఎందుకంటే అది తీర్పు కాబట్టి, ఎలాగైనా పారిపోవాలి. కాబట్టి ఆ పారిపోయేటప్పుడు చలికాలం కాకుండా విశ్రాంతి దినం అంటే దేవాలయంలో కూడుకున్నప్పుడు మాత్రమే కాకుండా ఏ రోజైనా జరిగిన పర్లేదని దేవుని ప్రార్థించండి. అంటే 2 రోజులు తప్పించు అంటే రెండు విషయాలు మాట్లాడు. ఒకటి చలికాలం ఉండకూడదు, తర్వాత విశ్రాంతి దినము ఈ 2 దినాలు, ఈ చలికాలం కాకుండా విశ్రాంతి దినం కాకుండా మీకు ఏ రోజైనా తీర్పు జరిపించు అని మీరు దేవుని ప్రార్థించండి. ఎందుకు
దేవుని ప్రార్థించాలి అంటే కాలములను సమయాలను తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. అపొస్తలుల కార్యగ్రంథం 1:7 వచనంలో కాలములను సమయాలను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి మీరు దేవుణ్ణి అడగండి, చలికాలం జరగకూడదు, విశ్రాంతి దినం జరగకూడదని మీరు ప్రార్థించండి. చలికాలం అయితే పారిపోవడానికి అవకాశం ఉండదు, పారిపోలేరు, చలి కాబట్టి. విశ్రాంతి దినం అయితే అందరూ దేవాలయంలో కూడుకుని ఉంటారు. అదే ఒక విశ్రాంతి దినమున ఈ తీర్పు జరిగింది అనుకో, ఒక్కడు కూడా తప్పించుకోలేడు, అందరూ చంపిస్తాడు రోమా చక్రవర్తి. కాబట్టి ఈ 2 దినాలు జరగకుండా మీరు దేవుని ప్రార్థించండి అని తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత 22 వచనం 21 వచనం లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, అది అంత భయంకరమైన శ్రమ. లోక ఆరంభం నుంచి అలాంటి ఒక శ్రమ అంటే ఇప్పుడు కలగలేదు అంట, ఇక మీద కూడా అంత శ్రమ అనేది రాదంట. అంత మహా భయంకరమైన శ్రమ. ఆ శ్రమ దినం నుంచి తప్పించుకోవాలని దేవుడు ప్రార్థించాడు. అంటే తప్పించుకోవడానికి చలికాలం జరగకూడదు, విశ్రాంతి దినము, ఈ 2 దినాలు తప్పించు ప్రభువా అంటే దేవుడు అనేసి దేవుడు ప్రార్థించండి అనేసి మాట్లాడుతాడు. మాట్లాడిన తర్వాత ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఏ శరీరియు తప్పించుకున్నాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను అనేసి అన్నాడు. ఆ శ్రమ దినాలు అనేది దేవుడు తక్కువ చేయకపోతేనంట ఏ మనిషి కూడా బ్రతకాడునంట. ఆ కాలంలో ఉన్నవారు, ఆ తరంలో ఉన్నవారు ఒక్కడు కూడా బ్రతికేవాడు కాడు. ఆ శ్రమ దినాలను తక్కువ చేస్తే అనేక మంది బతికేరు. అక్కడ ఏర్పరచబడిన వారు ఉన్నారు. ఏర్పరచబడిన వారు ఎవరు అంటే క్రైస్తవులు ఉన్నారు. ఈ యెరూషలేము యొక్క దేవాలయము నాశనానికి ముందుగా అక్కడ ఏర్పరచబడిన వారు ఉన్నారు. వారిని నిమిత్తము శ్రమ దినాలను తగ్గించబడింది అంట. ఆ ఏర్పరచబడిన వారు ఎవరు అంటే క్రైస్తవులు, క్రీస్తును వెంబడిస్తున్నవారు, క్రీస్తుకు శిష్యులైన వారు ఉన్నారు. వారి నిమిత్తము ఈ శ్రమ దినాలను అనేది తగ్గించడం దేవుడు. 23 వచనం ఆ కాలమందు ఎవడైనను అదే ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పినాడు కదా, అది నమ్మవద్దు. ఇక్కడ చెప్పేసాడు కదా ఆ యొక్క వాటిని. అనేక మంది వచ్చి మోసాలు చేస్తారు. క్రీస్తు అక్కడ ఉన్నాడు రండి అని పిలుస్తారు, మీరు వెళ్ళకండి అని చెప్తున్నాడు. 24 వచనంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే అది ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుకై గొప్ప సూచక్రియలను మహత్కార్యాలను కనబరుస్తారండి. అంటే ఏర్పరచబడిన వారు అంటే క్రైస్తవులను మోసపుచ్చే వారు వస్తారు. క్రీస్తు అక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారండి అని చాలా మంది అద్భుతాలు సూచక్రియలు కూడా చూపిస్తారన్నట్టు అబద్ధ ప్రవక్తలే మోసపుచ్చడానికి. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడు మీతో చెప్పినాను అది వెళ్ళకండి అనేసి మాట్లాడుతున్నాడు. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. 27 వచనం మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడిన అలాగే మనిషి కుమారుని రాకయు నుండును, పిలుపు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దెలను ఉండును అన్నాడు. ఇక్కడ మనిషి కుమారుని రాక అనేసి దేని గురించి అంటే తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు రెండవ రాకడ గురించి కాదు, తీర్పులో మనిషి కుమారుని రాక. ఆ తీర్పు అన్నది ఏ సమయంలో దేవుడు తీరుస్తాడో తెలియదు, ఏ సమయంలో తీర్పు తీరుస్తాడో తెలియదు. కాబట్టి మీరు చలికాలం విశ్రాంతి దినం 2 దినాలు తప్పించి ఇంకే దినమైనా పర్లేదని దేవుడు ప్రార్థించండి. ఈ 2 దినాలు తప్పించండి, చలికాలము జరగకుండా విశ్రాంతి దినం జరగకుండా తీర్పు అనేది జరిగేటట్టుగా దేవుని ప్రార్థించండి అనేసి చెప్పాడు. చెప్పిన తర్వాత 29 వచనం ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అని. మీరు గమనించండి, అనేకమైన బోధకులు ఈ అధ్యాయాన్ని తప్పుగా బోధించడానికి ఒక కారణం ఏమిటంటే ఇది. 'ఆ దినము' 'ఆ దినముల' 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 'ఆ ది
ఇక్కడ అక్షరార్థంగా వారు గుర్తిస్తున్నారు. ఎలాగంటే ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుడి కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలును, ఆకాశం అందరి శక్తులు కదిలింపబడును. ఇది యేసు ప్రభు యొక్క రెండో రాకడలో మాత్రమే జరుగుతుంది అనేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ చెప్పింది ప్రవచనం యొక్క భాషలో చెప్తున్నాడు అంతే. దానియేలు యొక్క ప్రవచనాలను యేసు ప్రభు లేవనెత్తి ఆ ప్రవచనపు భాషని కంటిన్యూగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడలో చంద్రుడు కాంతినీయడు అని ఇక్కడ మాట్లాడుతుంది. సూర్యుని కమ్ముకుంటది, చంద్రుడు కాంతినీయడు. తర్వాత ఆకాశం నుండి నక్షత్రాలు రాలుతాయి అనేసి మాట్లాడుతున్నాడు. కానీ క్రీస్తు ప్రభు రెండో రాకడలో ఏమవుతుంది అంటే ఆకాశం గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని అగ్నితో కాల్చబడతాడు. అది క్రీస్తు ప్రభు రెండో రాకడలో. అయితే రెండో పేతురు పత్రికలో మాట్లాడతారు. ఒకసారి చదువుదాం. ఒకవేళ రెండో రాకడలోనే ఇది జరిగితే ఇలా కాంతినివ్వడు, నక్షత్రాలు రాలిపోతాయి అని చెప్తున్నాడు కదా. రెండో రాకడలో ఎలా జరుగుతుందో చాలా స్పష్టంగా మనకు గ్రంథం తెలియజేస్తుంది. ఎలాగంటే డైరెక్ట్ రెండో పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 11-12 డైరెక్ట్ చదివాను. ఇక్కడ పైన పంచభూతాల గురించి మాట్లాడుతూ భూమి గురించి మాట్లాడతాడు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములో రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములో మహావేడంతో కరిగిపోతాయి అనేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడైతే కప్పబడుతుంది అనేసి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో సూర్యుడిని కమ్మును, చంద్రుడు కాంతినీయడు అనేసి మాట్లాడుతున్నాడు అంతే. కానీ క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడలో అవి మొత్తం కాలిపోతాయి, రగులుకొని పోతాయి, అవి కరిగిపోతాయి వేడితో, అగ్ని యొక్క వేడితో అనేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదే వచనాన్ని పట్టుకుని క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ గురించి అని చెప్తున్నారు అనేక మంది బోధకులు. కానీ ఇక్కడ చెప్పబడింది క్రీస్తు ప్రభు రెండో రాకడ గురించి కాదు. తర్వాత 30వ వచనంలో అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘరుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుందురు. ఇది తీర్పుకు పాత నిబంధన ప్రవక్తల యొక్క భాష. అంటే ప్రవచనాల యొక్క భాష ఎలా ఉంటుంది అంటే ఒక తీర్పుల గురించి మాట్లాడితే దేవుడి యొక్క రాక, మనిషి కుమారుని యొక్క రాక అని అలా మాట్లాడుకుంటూ వస్తారు ప్రవక్తల గ్రంథాల్లో. మనం వెళ్తే సమయం లేదు కాబట్టి అందులో నేను వెళ్ళట్లేదు. 30వ వచనం, మరియు ఆయన గొప్ప బూరతోనూ తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయను. మీరు గమనించండి, ఇందాక నేను చెప్పాను ఏర్పరచబడిన వారు ఎవరంటే క్రైస్తవులు. ఏర్పరచబడిన వారు అంటే ఆ తరంలో, ఆ తరం గురించి మాట్లాడుతున్నారు కదా. ఆ తరం కాకుండా వేరే ఒక తరం గురించి లేవనెత్తలేదు యేసు ప్రభు. ఆ తరం వారిలో ఏర్పరచబడిన వారు ఎవరంటే క్రైస్తవులు, యూదులు కాదు. తర్వాత 32వ వచనంలో అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని అది. ఇక్కడ ఒక చెట్టును చూపిస్తున్నాడు. ఆ చెట్టును చూపించి వసంతకాలము మీరు కనిపెట్టడానికి ఆ చెట్టును చూడండి. నేను వచ్చే యొక్క రాకను మీరు తెలుసుకో. యెరూషలేము యొక్క నాశనం గురించి నేను వస్తాను తీర్పు తీర్చడానికి. ఆ యెరూషలేము యొక్క దేవాలయం తీర్పు తీర్చడానికి నేను వచ్చే ఒక రాకను మీరు కనిపెట్టడానికి నేను చెప్పిన సూచనలు మీరు చూడండి అనేసి మాట్లాడుతున్నాడు. అంటే ఒక చెట్టును చూసి వసంతకాలం ఇప్పుడే వచ్చింది అనేసి మీరు ఎలా కనిపెడతారో, నేను చెప్పిన సూచనలు చూసి యేసు ప్రభు
నేను మనిషి కుమారుడు అంటే దానియేలు చెప్పిన ప్రవచనాల ప్రకారంగా నేను వస్తాను, ఈ యొక్క దినాన్ని నేను వస్తాను అని మీరు తెలుసుకోవడానికి సూచనలు మీరు చూడండి, సూచనలు బట్టి మీరు గ్రహించగలరు అనే అనే విషయాన్ని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. 33వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుతూ చూసినప్పుడు అది ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోవాలి. ఇప్పుడు 34వ వచనం. ఇవన్నీ జరుగు వరకు అది ఇంకా మళ్ళీ లేవనెత్తాడు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదునంట. ఇవన్నీ జరిగితే ఈ తరము గతింపదు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఆ తరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏ మాత్రం గతించవునంట. తన యొక్క మాటలు ఏమిటి అంటే ఈ తరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. స్టార్టింగ్ ఈ తరాన్ని గురించే, ఎండింగ్ కూడా ఈ తరాన్ని గురించి ముగించాడు. నేను చెప్పిన మాటలు ఒక్కటి కూడా తప్పిపోదు. ఆకాశంలో భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రం గతింపవు అనేసి అన్నాడు. అంటే నేను చెప్పిన మాటలు జరగకుండా ఉండవు, పక్క జరుగుతుంది అనేసి మాట్లాడుతున్నాడు. అంటే అది ఏ ఒక తరము వారికి జరుగుతుంది అంటే అదే ఈ తరము అనేసి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు తాను బ్రతికి ఉన్న దినాలలో ఉన్నటువంటి ఆ యొక్క తరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ తరము ఈ తరంలోనే ఇది జరుగుతుంది. ఈ సంఘటనలంతా ఈ తరం వరకే జరుగుతుంది అంట. ఇప్పుడు 36వ వచనంలో అయితే ఆ దినమును గూర్చి మీరు గమనించండి, ఆ దినము అనేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పై మనము 19వ వచనంలో చదువుకున్నాం. ఆ దినము విశ్రాంతి దినము కాకుండా, చలికాలం కాకుండా మీరు దేవుని ప్రార్థించండి అనేసి అంటున్నాడు. ఇక్కడ కూడా ఆ దినాన్ని గురించే మాట్లాడుతున్నాడు. ఆ దినాన్ని గురించే మాట్లాడుతున్నాడు. ఏ దినం అంటే యెరూషలేము దేవాలయంలో నాశనం యొక్క దినం గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు అని. ఎందుకు ఆ దినాన్ని గురించి ఎరుగడు అంటే తండ్రి కోసము కాలముల సమయాలు, తండ్రి తన స్వాధీనంలో చూసుకున్నాడు. మనిషి కుమార్ దగ్గర లేదు, యేసు ప్రభు దగ్గర లేదు. ఆ కాలం సమయాలను తన యొక్క వశంలో ఉంచుకున్నాడు. కాబట్టి ఈ యొక్క దినాన్ని గురించి, ఆ దినాన్ని గురించి, యెరూషలేము దేవాలయం నాశన దినాన్ని గురించి దేవుడికి మాత్రమే తెలుసు. తండ్రి మాత్రమే ఎరుగుతాడు. కుమారుడైనను పరలోకమందలి దూతలైనా తెలుసుకోలేదు. ఆ దినాన్ని గురించి తెలియదునంట. అది తండ్రి యొక్క నిర్ణయం. అంతేగాని దీన్ని రెండో రాకడకు తీసుకొచ్చి తగిలించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీరు గమనించండి, ఇక్కడ దినాన్ని గురించి మాట్లాడే పర్లేదు, కానీ ఆ దినాన్ని గురించి మాట్లాడితే మాత్రం అది తప్పు. అంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ యొక్క దినము, తీర్పు యొక్క దినము ఇదే మాదిరిగా ఉంటది అని తీసుకొచ్చి మాట్లాడడం కరెక్టే. ఆ దినమే యేసు ప్రభు యొక్క రెండో రాకడ దినం అని మాట్లాడితే అది తప్పు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడినది దేవాలయ నాశనాన్ని గురించి, ఆ నాశనం చేసే ఒక దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ఆ దినము దేవాలయ నాశనం దినం, అంతేకాని క్రీస్తు ప్రభు రెండో రాకడ దినం గురించి కాదు. ఇప్పుడు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడి అలాగే ఉండును. ఇక్కడ మీరు గమనించండి, నోవాహు దినాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే తీర్పును గురించి మాట్లాడడానికి నోవాహు దినాల గురించి లేవనెత్తాడు. నోవాహు దినంలో ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడి అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండి చేసుకునుచు పెండి ఇచ్చు నుండి
జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయి అలాగనే మనిషి కుమారుని రాకడ ఉంటది అని అన్నాడు. అలాగనే మనిషి కుమారుని రాకడ ఉండదు. ఆ దినాన్ని గురించిన రాకడ, ఆ దినము దేవాలయం నాశనం యొక్క దినం గురించి రాకడ అలాగే ఉంటుంది అంట. 40 వచనం, ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగాలి విసురుచుందరు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలుగుగా నుండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉంది ఎడల అతడు మెలుగుగా ఉండి తన ఇంటికి కన్నము వేయ నీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధంగా ఉండు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుతూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడు అనుకుని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండుకొరుకుడైన నుండును. ఇక్కడ ఆ దినానికి పోలికలు చూపించాడు. నోవహు దినాలని, తర్వాత ఇద్దరు స్త్రీలని, తర్వాత ఇంటి యజమాని అంటే ఒక దొంగ ఏ సమయంలో వస్తాడో తెలియదు కాబట్టి ఆ సమయాన్ని గురించి లేవనెత్తాడు. తర్వాత ఒక ఇంటి యజమానుడు ఏ సమయంలో వస్తాడో తెలియదు కాబట్టి ఇంటి పని వాళ్ళు సిద్ధపడి ఉండాలి అని వాళ్ళ గురించి చెప్పుకుంటూ రావడం జరిగింది. 24వ అధ్యాయంలో కంప్లీట్ గా దేని గురించి మాట్లాడాడంటే యెరూషలేము దేవాలయం గురించి. క్రీస్తు ప్రభు రెండో రాకడ గురించి ఒక చోట కూడా లేదు 24వ అధ్యాయం. అయితే అనేక మంది దీని అపార్థం చేసుకుంటూ ఆ దినము తండ్రికి మాత్రమే తెలుసు, క్రీస్తు ప్రభు రెండో రాకడ దినము అనేసి మాట్లాడారు. కానీ ఇక్కడ చెప్పబడిన దినము యెరూషలేము దేవాలయం యొక్క నాశనం యొక్క దినం గురించి మాట్లాడాలనే సంగతిని మనం గుర్తించాలి. తాను ప్రారంభించినప్పుడు ఈ తరం వారికి అనేసి మాట్లాడాడు. 23వ అధ్యాయం 36వ వచనంలో ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో చెప్తున్నాను అనేసి స్టార్టింగ్ లో ఈ తరం గురించి మాట్లాడాడు. ఎండింగ్ లో అదే తరం గురించి మాట్లాడాడు. 24వ అధ్యాయం 35వ వచనం, 34వ వచనం ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అనేసి. ఆకాశంలో భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించవు అనేసి మాట్లాడాడు. కాబట్టి ఇదంతా యెరూషలేము యొక్క దేవాలయం యొక్క నాశనం గురించి. మొదటి పారాగ్రాఫ్ ఏమిటంటే యెరూషలేము అందాల గురించి సూచనల గురించి చెప్పాడు. రెండో పారాగ్రాఫ్ మనిషి కుమారుని రాకడ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి 2 పారాగ్రాఫ్లను మనసులో ఉంచుకోవాలని, మనం అపార్థం చేసుకోకుండా గ్రంథంగా గ్రహించాలని మీ అందరికీ మనం చేస్తూ శ్రద్ధగా ఉపయుక్త మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తామని నేను పొందాను.